జన్మ జాతక చక్రంలో గురుబలం చాలా ప్రాధాన్యత ఉందంటారు. ఒకవేళ గురుగ్రహ దోషం ఉంటే ఎటువంటి ప్రతికూలతలు ఏర్పడతాయి? గురుబలం అనేది చాలా ముఖ్యమైనది జాతక చక్రంలో. అందుకే ఎవరి జాతకం చూసినా మొట్టమొదట గురుబలాన్ని చూస్తాం. గోచారంలో కూడా గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల సంచారాన్ని విశేషంగా చెబుతారు. కారణం గురువు అనేది నీకు అద్భుతమైన శుభాలన్నింటినీ కలిగించే గ్రహం. శని నీ కర్మకు, శని పనికి చిహ్నం. రాహుకేతువులు నిన్ను కొంచెం అవస్థ పెట్టే లక్షణాలు కలిగినవి. ఇప్పుడు ఈ గురుబలం గనక లోపిస్తే మొట్టమొదట జరిగేది నీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, భగవంతుడి మీద నమ్మకం పోతుంది, విశృంఖలమైన జీవితానికి అలవాటు పడేటువంటి ఒక జీవనం నీలో ప్రారంభమవుతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది, తింటే అరగదు, ఇలా కిడ్నీ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఇలాంటి లక్షణాలన్నీ నీలో కనపడుతూ ఉంటే గురుగ్రహము నీ జాతకంలో ప్రతికూలంగా ఉన్నది అన్న సత్యాన్ని గుర్తించి ఆ దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. మరి గురుగ్రహ దోషం ఎలా పోతుంది అంటే, గురుచరిత్ర పారాయణ చేస్తే, దత్తస్తవాన్ని పారాయణ చేస్తే, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తే, సుందరకాండలో మొదటి స్వర్గలో ఉన్న 212 శ్లోకాలను ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే, ప్రతినిత్యము నీ జాతక చక్రాన్ని దక్షిణామూర్తి విగ్రహం ముందు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఆయనను ఆరాధన చేయగలిగితే నీ గురుగ్రహ దోషం తగ్గి ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా నీవు శనగలను దానం చేయమని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. ఒక్కొక్క ధాన్యాన్ని దానం చేయటం వల్ల ఎలా పోతుంది దోషం అన్న సందేహం మనకు కలుగుతుంది. మనము ప్రకృతిలో ఉన్న పదార్థాలన్నీ కూడా పరమాత్మ స్వరూపాలుగానే భావిస్తాం. ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని ఆధారంగా చేసి ఏ లోపమైతే నీలో నువ్వు సరిదిద్దుకోవాలనుకుంటున్నావో ఆ లోపాన్ని పోగొట్టగలిగినటువంటి ధాన్యాన్ని నువ్వు వేరే వాళ్ళకి దానం ఇవ్వటం ద్వారా నీ లోపాన్ని సరి చేసుకోవచ్చు. అందుకే దానం తీసుకునేవాడు జాగ్రత్తగా ఆ దానం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను పోగొట్టుకోవటానికి అవసరమైన సాధన చేసే విధంగా తన జీవితాన్ని నడుపుకున్నప్పుడే ఇద్దరికీ శుభం జరుగుతుంది. కనుక అద్భుతమైన ఈ సత్యాన్ని గుర్తిస్తూ గురుగ్రహ దోషాన్ని పోగొట్టడానికి అవసరమైనటువంటి ఈ దోష నివారణ పద్ధతులను అనుసరిస్తూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం.